డిసెంబర్ 2 లేదా 3న బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తోంది. రేపటి నుంచే ఈ కార్యక్రమాలపై కసరత్తు చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు రూపొందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామన్నారు భట్టి విక్రమార్క. స్కీములు పెరగడానికే కులగణన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతుందన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రశ్నలు తయారు చేసినట్లు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. స్పందన ఈరోజు గాంధీ భవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. అధికారులకు వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా పలు కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ కార్యక్రమాన్ని కూడా రేపటి నుంచే కార్యక్రమాలపై కసరత్తు చేరున్నట్టు కూడా ఆయన తెలిపారు. అయితే రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి డిసెంబర్ 7 నాటికి కూడా సంవత్సరం పూర్తవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా విజయోత్సవాలు నిర్వహించడం కూడా భావిస్తుంది. రేపటి నుంచి కూడా ఈ కార్యక్రమాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి డిసెంబర్ 9 వరకు కూడా విజయోత్సవ వేడుకలు కూడా జరపాలని కూడా భావించింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో 5 గ్యారెంటీలు అమలు జరిగింది కాబట్టి మిగతా కార్యక్రమాలు కూడా ఇంకా జరగాల్సి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏం చేసింది అంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో ఎన్ని కార్యక్రమాలు నిర్వహించారు, మరి ప్రభుత్వం ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేరున్నారు. మరి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లేలా కూడా కార్యక్రమాలుగా రూపొందిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేస్తారు. మరి ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడడం జరిగింది. మరి డిసెంబర్ 2 లేదా 3న కూడా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ ప్రణాళికగా రూపొందిస్తుంది. ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క కార్యక్రమాలపై కూడా కసరత్తు చేస్తున్నారు. మరి ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించినట్టుగా డిప్యూటీ సీఎం వాళ్ళు భట్టి విక్రమార్క తెలిపారు. కులగణన చేస్తామన్న మాటలు కూడా నిలబెట్టుకుంటున్నామన్నారు. ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కూడా చేపడుతున్నారు. ఒకవైపు కుల సర్వే కూడా జరుగుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం కుల సర్వే కూడా చేస్తున్నామని కూడా చెప్పారు. మరి స్కీములు పెరగడానికి కులగణన చేస్తున్నట్టుగా తెలిపారు. అంటే జనరల్ గా రాష్ట్రంలో క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క కులగణన జరుగుతున్నాయి. మరి కులాల ప్రతిపాదన ఎంతమంది ఉన్నారు, వారికి ఎలాంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా అభివృద్ధి దశలో తీసుకెళ్లడంపై కూడా మరి కులగణనతో సాధ్యమవుతుంది కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే కులగణన కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి కులగణన ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా కాబోతుందని కూడా ఆయన చెప్పారు. మరి అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకుని మరి దీనికి సంబంధించి కూడా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. మరి ఇప్పటికే 5 గ్యారెంటీలు కూడా అమలు జరిగింది కాబట్టి మరి మొట్టమొదటిగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు బస్సులు ఉచిత ప్రయాణం కానీ, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 2 ఉచిత విద్యుత్ గాని, ఇక రైతు రుణమాఫీ కూడా 3 విడతలు చేశారు. ఇప్పటికే 15,000 కోట్లు కూడా రైతుల అకౌంట్ లో కూడా జమ చేశారు. మరి ఇందిరా మిల్లు కూడా త్వరలోనే ఈ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నాం కాబట్టి మరి అన్ని అభివృద్ధి కార్యక్రమం కూడా బిలో పవర్టీ ఎవరైతే దారిద్ర్యకు దిగి ఉంటారో నిరుపేదలకు అందే విషయం లక్ష్యంతోనే తమ గవర్నమెంట్ పనిచేస్తుందని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్ని కార్యక్రమాలు ప్రజలకు తీసుకునే పాటు అదేవిధంగా ఇప్పటివరకు ఎంతమంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది దానిపై కూడా డీటెయిల్స్ రిపోర్ట్ కూడా తీస్తుంది రాష్ట్ర గవర్నమెంట్. మరి ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఇప్పటికే డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులు కూడా. మరి ఈ నేపథ్యంలో దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రంలో ఇటు విజయోత్సవాలు కూడా జరపడం దీనిపై ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళని తిప్పుకొట్టేందుకు కూడా క్యాడర్ కూడా సిద్ధం కావాలి. మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏందన్నపై కూడా ఉచితంగా ప్రచారం కల్పించడం కూడా డిసైడ్ చేశారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా పార్టీ క్యాడర్ కూడా దిశానిర్దేశం చేశారు. మరి వీటన్నిటిపై కూడా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న సెక్రటరియట్ లో కూడా ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతలు కూడా ఈ యొక్క పార్టీ ఏర్పడి 1 year అవుతున్న సందర్భంగా జరగాల్సిన కార్యక్రమాలపై కూడా ఏడాదికి సంబంధించిన విజయోత్సవాలపై కూడా నిన్న మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క విజయోత్సవాలు జరపాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లేలా కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. ఎందుకంటే తమ వచ్చిన తర్వాత ఏం జరిగింది 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది, మేము వచ్చిన
1 year లోనే ఏం చేయగలమనపై కూడా పూర్తిగా పబ్లిక్ కి తెలిసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కూడా భావించారు. మరి ఈ నేపథ్యంలోనే నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరి దీనిపైన డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది కాబట్టి మరి దీనిపై అధికార యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్నారు. ఇక కులగణన సమగ్ర కుటుంబ సర్వే సంబంధించి కూడా అందరూ ఓపెన్ గా డీటెయిల్స్ ఇవ్వాలి. ఏదైనా ఇబ్బందులు తలెత్తే మాత్రం కొన్ని చాయిస్ గా వదిలిపెట్టాల్సి ఉంటుంది కాబట్టి మరి వాటిపై కూడా ఎవరు అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. మరి దీనిపై తమ గవర్నమెంట్ అయితే ముందుకెళ్తుంది. కులగణన అదేవిధంగా సమగ్ర ఇంటి కుటుంబ సర్వేను చేస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే దానికి సంబంధించి కూడా ఒకవైపు ఎమ్యూనిటర్స్ కూడా డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. మరి మొదటి విడతలో భాగంగా పొలిటీషియన్స్ లా డీటెయిల్స్ కలెక్ట్ చేశారు. మరి ఇప్పటికే ఇటు ఇళ్లకు కూడా స్టిక్కరింగ్ కూడా పూర్తయింది కాబట్టి మరి ఇళ్లకు వెళ్లి ఎమ్యూనిటర్స్ కూడా పబ్లిక్ యొక్క డాటా కూడా కలెక్ట్ చేస్తున్నారు. వారి కులం సంబంధించిన పాటు ఆర్థిక రాజకీయ అదేవిధంగా ఉపాధి సంబంధించిన అన్ని విషయాలు కూడా అందులో రాస్తున్నారు కాబట్టి వాటిని కూడా కంప్యూటరైజ్ చేస్తున్నారు కాబట్టి మరి వీటన్నిటిపై కూడా పార్టీ క్యాడర్ కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ చేయాలి. మరి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి దీనికి సంబంధించి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లాలి. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 1 year అవుతున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్లి మరి ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. మరి తాము వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు జరిగింది, మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మార్పు తీసుకొస్తామని కూడా కొటేషన్లు కూడా చెప్పడం జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి దీనిపై కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించాలని కూడా డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది కాబట్టి మరి పార్టీ కార్యక్రమం సంబంధించి కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా December 2 లేదా 3 కూడా కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. మరి అది హైదరాబాద్ లో నిర్వహిస్తారా లేకపోతే సిబిసి వాళ్ళు నిర్వహిస్తారా కూడా ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి కాబట్టి మరి దీనిపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం అంతా కూడా చర్చించి నిర్ణయం తీసుకుని ఈ నెల December 2 లేదా 3 భారీ బహిరంగ సభ నిర్వహించి మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు జరిగింది, ఎలాంటి కార్యక్రమాలు అమలు చేస్తాం, మరి ప్రతిపక్షాలు ఇప్పటికీ విమర్శిస్తున్న నేపథ్యంలో వారి విమర్శలను కూడా తిప్పుకుంటే భాగంగా అన్ని కార్యక్రమాలపై కూడా ఈ యొక్క December 2 లేదా 3 జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో మరి ప్రజలకు ఏం చేస్తాం ఇవన్నీ పై కూడా అందరికి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. స్పందన.